అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయ కాలమున ఈ ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి మీ దాసుడనైన నేను మీ ఎదుటికి వచ్చాను. జాగ్రత్తగా ఈ మాటలు విన్నట్లయితే మీరు మేలులు పొందుకుంటారు. ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకో. నిజమే దేవుని బిడ్డలారా, సమయాన్ని దేవునితో గడపడానికి నేర్చుకోవాలి. ఎలా? పని చేసేటప్పుడు ఇంకొకటి చేసేటప్పుడు దేవునితో ఎలా గడపాలో అని మీరు అడగొచ్చు. ఎవరిని? దేవుణ్ణి, లేకపోతే నన్ను అడిగినప్పుడు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. నేను ఆత్మతో పాడుకుంటాను, ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో పాడుకుంటాను, మనసుతో ప్రార్థిస్తాను అంటాడు ఆ భక్తుడు. అంటూ మీకు అర్థం కావడానికి మనసుతో చేసే పాట, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే పాట. దయచేసి గమనించాలి. ఆ రీతిగా ప్రభు బిడ్డలమైన మనము సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము గడిపినట్లయితే మనకు ఏది ఏ సమయంలో చేయాలో అది తెలుసుకోగలుగుతాం. సమయానికి మనము దేవుని మందిరానికి రాకపోతే మొదటి నుండి ఏమేం జరిగాయో అవి మనకు అర్థం కాదు. ఎవరెవరు వాక్యం చదివారో అర్థం కాదు. ఎవరైనా కొత్తవారు పాట పాడారో అర్థం కాదు. అందుకని మనము సమయానికి దేవుని మందిరానికి రావాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మీరు నేర్చుకోవాలని నేను ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. ఇది కోపంగా కాదు, ప్రేమతో చెప్తూ ఉన్నాను. సమయాన్ని సద్వినియోగము చేసుకోవడము నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.